పాలకుర్తి నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు. ఒకటి యశస్విని రెడ్డి అయితే ఇంకోటి ఝాన్సీ రెడ్డి గారు. ఎక్కడికి వెళ్ళినా మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో మీరే వర్క్ చేస్తున్నారనేది మాటొస్తుంది. అది నేను చెప్పొచ్చా అండి? ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు అన్నారు కదా. ఎమ్మెల్యే నేను, స్వచ్ఛంద కార్యక్రమాలు మా అత్తమ్మ చేస్తున్నారు. ప్రభుత్వం తరపున కార్యక్రమాలు నేను చేస్తున్నా. ఇక్కడ మన డిపార్ట్మెంట్ రివ్యూస్ అయినాయి. అక్కడ కూడా నేను వెళ్ళిన, వచ్చిండ్రు మా అత్తమ్మ. కానీ అక్కడ నోట్ చేసుకుంది నేను. ఇప్పుడు ఎవరైనా కానీ డెఫినెట్గా ఇప్పుడు నేను యంగ్ ఏజ్లో స్టార్ట్ చేసిన, నేను 100% ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్, బట్ ఐ నీడ్ గైడెన్స్ టు. కానీ ఎట్లాంటి ప్రోటోకాల్ లేకుండా మీ అత్తగారిని మీరు మీటింగ్‌లోకి తీసుకెళ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎక్కడ తీసుకెళ్ళలేదండి. నేను ప్రోటోకాల్ డెఫినెట్గా మేము మెయింటైన్ చేస్తున్నాము. ప్రజాపాలన జరిగినా కానీ మా అత్తమ్మ ఎక్కడ స్టేజ్ పైన కనిపించలేదు. ఎందుకంటే నేను రమ్మన్నా తను రారు. ప్రోటోకాల్ అన్నప్పుడు నువ్వే వెళ్ళాలని నన్నే అంటారు, కానీ నేను రెస్పెక్ట్ఫుల్గా రమ్మన్నా కానీ అది మనది ఇంట్లో పర్సనల్. ఇది ప్రోటోకాలే అని నాకే క్లియర్గా చెప్తారు. మీ హస్బెండ్ యూఎస్ సిటిజన్, మీ పాప యూఎస్ సిటిజన్. మీరిక్కడ ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారు? ఎట్లా సేవ చేయగలుగుతారు? నేను ఇక్కడ సేవ చేయడం కోసమే అండి. ఇప్పుడు నేను మొదటికెళ్ళి కూడా అదే చెప్పుకొస్తున్నా జనాలకి. నేను ఇక్కడికి వచ్చింది ఏదో కొత్తగా సంపాదించుకోనికో లేకపోతే ఇంకేదో చేయనికో అందరి లెక్క కాదు. మా అత్తమ్మ వాళ్ళు, మా అమ్మయ్య వాళ్ళు దేవుడి దయ వల్ల కష్టపడి సంపాదించింది. నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, కంఫర్టబుల్గా బతుకుతున్నాం అక్కడ మంచి లైఫ్ స్టైల్ తోటి. కాకపోతే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజలకి వచ్చి మాట ఇచ్చిండ్రు. ఒక కోడల్లాగా, అట్లనే ఉత్త కోడల్లాగానే చూడలేదు, కూతురులాగా. ఇక్కడ అంత నమ్మకం తెప్పించి ప్రజలకి మళ్ళీ వెనక్కి పోతే అది వేరే ఉంటుంది అని చెప్పి రావడం జరిగింది. అక్కడనే అర్థం చేసుకోవాలి. అవన్నీ వదిలిపెట్టి వచ్చినామంటే ఎవరైనా ఇండియాకి వెళ్ళి అమెరికాకు పోనీకి ఎంత ప్రయత్నాలు చేస్తుండ్రో ఈ కాలంలో అది మన అందరికీ తెలుసు. కానీ మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? మీరు మీ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, వీళ్ళు మా ప్రజలు ఇక్కడ పాప ఉన్నారు. ఆయన ఇక్కడనే ఉన్నారండి. ఓకే. ఇక్కడనే ఉన్నారు. మా హస్బెండ్ కూడా ఇక్కడ, మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఏదో ఒకటి మేము స్టార్ట్ చేస్తాము. ఇప్పటిదాకా మాకు ఇక్కడ బిజినెస్ లేదు, ఏం లేదు. ఓకే. ఎప్పుడు చేసిన స్వచ్ఛంద కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే మా అత్తమామలు చేసిండ్రు, కానీ ఎన్నడూ ఇది అట్లా అనుకోలేదు. మా మ్యారేజ్ 2018లో అయింది. మ్యారేజ్ అయినప్పుడు కూడా నాకు గుర్తుంది, ఇక్కడికి వచ్చినాం మేము. మ్యారేజ్ డిసెంబర్లో అయితే 2019 జనవరిలో ఇక్కడ. అప్పటి నుంచే అడుగుతున్నారు, మా మ్యారేజ్ కన్నా ముందు నుంచే అడుగుతున్నారు అత్తమ్మ మామయ్య వాళ్ళని. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. పాలిటిక్స్ ఎందుకు మనకి, పని చేస్తున్నాం, పనులు చేసుకుంటూ పోదాం అట్లనా అని అనుకున్నారు. మరి వచ్చిండ్రంటే డెఫినెట్గా జనాలు అడిగిండ్రు. అప్పుడు అడిగిండ్రు, ఈరోజు అడిగిండ్రు. ఇప్పుడు ఈ రీసెంట్ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ ప్రజలు వచ్చి అడిగినందుకు వాళ్ళు రావడం జరిగింది. మీరు అక్కడ వ్యాపారాలు వదిలేసి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారు? మా వ్యాపారాలు నడుస్తాయి. అక్కడ మా బావ ఇంకా ఆడబిడ్డ ఉన్నారు కదా, ఆడబిడ్డ అనను నేను, మా అక్క అంట. ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కూడా మా డాక్టర్స్. మరి ఇప్పుడు మాకు బిజినెసెస్ అక్కడ రియల్ ఎస్టేట్ అంటే ఇక్కడ 1000 యూనిట్స్ ఓన్ చేస్తారు అత్తమ్మ మామయ్య వాళ్ళు. అవన్నీ కూడా బయట మేనేజ్మెంట్కి ఇవ్వకుండా మావే లీజింగ్ కంపెనీస్ పెట్టుకొని మేమే రెంట్ చేస్తాము మా ఓన్ బిల్డింగ్స్. 1000 to 1500 ఎకర్స్లో ఆల్మండ్స్ అండ్ పిస్తాషియో ఫార్మ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేమే మేనేజ్ చేసుకుంటాము మా ఓన్గా. మా మామయ్యది ప్రాక్టీస్ ఉంది. ఇదంతా పెద్ద అక్కడ వదిలేసుకొని వచ్చినామంటే ఏదో ఉద్దేశం మాకు లేదు. ఇక్కడ జనాలకి ఏదో చేయాలన్నది ఎప్పటి నుంచో ఉంది వాళ్ళకి. ఎందుకంటే మా అత్తమ్మ చిన్నప్పుడే వాళ్ళ నాన్న చచ్చిపోయినరు, మరి మా మామయ్య చిన్నప్పుడే వాళ్ళ నాన్న చచ్చిపోయినరు. వాళ్ళ పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడొద్దని చెప్పి వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు వాళ్ళ పిల్లలు ఎదుర్కోవద్దని చెప్పి వాళ్ళు ఇక్కడి దాకా తీసుకొచ్చిండ్రు ఈ వ్యవస్థని. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏం లేదు, కానీ ఇప్పుడు ఒక శిఖరం లాగా ఎదిగిండ్రు వాళ్ళు. మేము ఇక్కడికి వచ్చిన మటుకు సేవ చేయాలి. అనుకోకుండా పాలిటిక్స్లోకి వచ్చారు కదా, ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు ఏమైనా డ్రీమ్ ఉందా? ప్రజల కోసం ఇది చేయాలి స్పెసిఫిక్గా, లేదు మహిళల కోసం ఇది చేయాలి అనే ఆలోచన మీకు ఏమైనా ఉందా? ఉందండి. నేను ఫస్ట్ ఇందాక కూడా చెప్పినాం కదా, ఎటువంటి ట్రైనింగ్ లేదు, ఏం లేదు. వచ్చినాక డైరెక్ట్ ఒక 2-3 రోజులు అంతే జనాలకు కనెక్ట్ అయిన. నేను ముందు నుంచి కూడా వీళ్ళు అత్తమ్మ వాళ్ళు కార్యక్రమాలు చేస్తుండ్రు. అది కాకుండా నేను అక్కడ చూసినప్పుడు పాలిటిక్స్ అంటే ఇట్లుంటుందని, ఎప్పుడు ప్రత్యక్ష పాలిటిక్స్లో నేను ఎప్పుడు లేను. ఇంత ఇబ్బందులు పడతారా జనాలు అన్నది నేను ఇక్కడికి వచ్చినాకనే తెలుసుకున్నా. ఎందుకంటే ఎంతోమంది ఎంతో బాధతో. స్పెసిఫిక్గా ఏదన్నా స్పెసిఫిక్గా ఈ స్కీమ్ ఉండాలి మహిళలకి, మీ తరపున నేను ఇది చేయగలను, చేస్తాను అని అనుకుంటున్నారా? నేను మహిళలకి ఏవి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను మహిళలందరికీ ఒక్కటే చెప్తున్నా అండి,
ఇప్పుడు నేను రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది, మహిళలకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు నేరుగా ఎక్కడ ఎవరు అవసరం లేదు, వాళ్ళు నేరుగా వచ్చి నాకు సమస్య చెప్పొచ్చు, ఏదున్నా నేను వింటా, అర్థం చేసుకుంటా, ఆ సమస్యలన్నీ కూడా తప్పకుండా తీరుస్తాం. మరి నిరుద్యోగం అనేది కూడా ఒక పెద్ద ప్రాబ్లం, అది స్టేట్ వైడ్ అనుకోండి, కానీ మా నియోజకవర్గంలో కూడా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా ఉద్యోగాలు కల్పించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాము. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మొదలు పెడుతున్నారు. ఇంకా వేరే రకంగా కూడా మేము అక్కడ ఉద్యోగాలు కల్పించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. మరి ఇంకా ఏవైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో అక్కడ మేము చేస్తామని చెప్పినామో అవన్నీ కూడా డెఫినెట్గా చేస్తాం. యశస్విని రెడ్డి గారు, మీరు అనుకోకుండా పాలిటిక్స్లోకి వచ్చారు, అలాగే పర్ణికా రెడ్డి కూడా అనుకోకుండా పాలిటిక్స్లోకి వచ్చింది. మీ ఇద్దరు అసెంబ్లీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అసలు మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అసెంబ్లీలో? మేము ఏం మాట్లాడుకుంటామండి, అందరు ఏదో మేము యశస్విని రెడ్డి, పర్ణికా రెడ్డి చిట్ చాట్ అసెంబ్లీలో అని రౌండ్ అప్ చేసి మా ఫేసెస్ ఇట్లా పెడుతున్నారు. మేము చిట్ చాట్ ఏముంది, మేము అక్కడ పెద్ద డిస్కషన్స్ జరుగుతున్నాయి, బడ్జెట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి, అందుకనే మా డిస్కషన్. బడ్జెట్ డిస్కషన్స్ లో ఇంకా ఇది ఈ ప్రాజెక్ట్స్ ఈ ఎలక్ట్రిసిటీది ఒకటి అయింది, ఇంకా ఇవి అయినాయి కదా, అయినప్పుడు అట్లే పెద్ద స్కామ్లు డిస్కషన్ అయింది కదా, అది మేము మాట్లాడుకుంటున్నాము, ఇదేంది ఇట్లుంది అట్లా అని మాట్లాడుకుంటున్నాము. మేము మాట్లాడుకుంటుంది పాలిటిక్స్ గురించే, కానీ ఏదో మేము కాలేజ్లో స్టూడెంట్స్ చిట్ చాట్ చేసినట్టు మమ్మల్ని రౌండ్ అప్ చేసి పెట్టిండ్రు. కాదు, మీ ఇద్దరు అసెంబ్లీలో కూడా మీ ఇద్దరు జోడీగా ఉంటారంటే, ఎక్కడికి వెళ్ళాల్సి ఇద్దరు ఉంటారంట. అంటే మీ ఇద్దరికి ఏమైనా బంధుత్వం ఉందా, లేకపోతే ముందు నుంచి మీకు ఇద్దరు ఫ్రెండ్సా? లేదండి, మేమిద్దరం కూడా ఇక్కడ అసెంబ్లీలో ఇంకా ఫస్ట్ అక్కడ హోటల్లో పెట్టిండ్రు కదా మమ్మల్ని, అక్కడ నుంచి అంటే ఇట్లా ఫ్రెండ్స్ అయినా, ఇద్దరము ఇంచుమించు సేమ్ ఏజ్ గ్రూప్ కొంచెం కావడం వల్ల ఫ్రెండ్స్. బ్యాచ్ లో ఎవరెవరు ఉన్నారండి? మా బ్యాచ్ అంటూ ఏం లేదండి, నేను బీటెక్ చదవట్లేను. బ్యాచ్ ఉంది, మీరు చెప్తారా నేను చెప్పంటారా పేర్లు? చెప్పండి, మీరు చెప్పండి మా బ్యాచ్ ఏంటో. మీరు చెప్తే బాగుంటుంది. అది నా బ్యాచ్ అంటూ ఏం లేదు, వేరే వాళ్ళు సీనియర్స్ అందరు కూడా వీళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఎంగేజ్ వాళ్ళని చెప్పి, మేమిద్దరమే కాదు రోహిత్ కూడా ఎంగేజే, ఇద్దరు అని చెప్పి మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటారు. అమ్మ మీరు అది చేయండి ఇది చేయండి అని కూడా వాళ్ళు సలహాలు ఇస్తుంటారు, ఏమైనా ఇట్లుంటాయి ఫండ్స్ అవి సలహాలు చెప్తూ ఉంటారు పెద్దలందరూ. మీరిద్దరు ఓకే, నేను పర్ణికా రెడ్డి గురించి మళ్ళీ వస్తాను. మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు మీ పార్టీ నుంచి విష్ చేయడం, ఓకే, మీ పార్టీ నుంచి ఫస్ట్ ఎవరు విష్ చేశారు? మా పార్టీ నుంచి అట్లా ఎట్లా గుర్తుంటుంది చెప్పండి, అందరు ఉన్నారు. సరే, రేవంత్ రెడ్డి మీకు ఎప్పుడు విష్ చేశారు? ఏమన్నారు మిమ్మల్ని విష్ చేసి? ఏమంటారండి, బ్లెస్ చేసిండ్రు, ఇంకా కంగ్రాట్స్ అంటారు, బ్లెస్ చేసిండ్రు. విన్ అయినాక వెళ్ళినాం కదా థర్డ్ రోజు అక్కడ హోటల్కి, అక్కడ కలవడం జరిగింది. అసెంబ్లీలో ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడుతున్నారు, ఇటు మాట్లాడుతున్నారు. సో అసెంబ్లీ అయిన తర్వాత రేవంత్ రెడ్డితో మాట్లాడే టైం వచ్చిందా మీకు? సమావేశాల గురించి ఏమైనా చిట్ చాట్ చేశారా? లేదండి, అంటే ఇప్పుడే కదా మా ప్రభుత్వం ఏర్పడ్డది, ఇంకా ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి, వాటి మీద దృష్టి చాలిస్తున్నారు కదా సీఎం గారు కూడా. అంటే ఆఫ్ కోర్స్ మీ పార్టీ నుంచి మిమ్మల్ని విష్ చేయడం కామన్, కానీ మీ అపోజిషన్ నుంచి ఎవరైనా వచ్చి మిమ్మల్ని విష్ చేయడం కానీ చాలా చేసిండ్రు. ఎవరెవరు? అదే ఎందుకు ఎవరు చేసిండ్రంటే చేసిండ్రు, నేను అందులో వయసులో కూడా చిన్న కాబట్టి చేసిండ్రు చాలా. ఆఫ్ కోర్స్ పార్టీలకు అతీతంగా విష్ చేస్తుంటారు, దాన్ని ద స్పోర్టివ్నెస్ అంటూ ఉంటాం. సో అలా ఎవరైనా మీకు అటు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వచ్చి విష్ చేస్తారా? చేసిండ్రు. ఎవరెవరు? నార్మల్ గా అందరు చేస్తారండి, ఎవరంటే ఎవరు కనిపించిండ్రో వాళ్ళు ప్రతి ఒక్కరు విష్ చేసిండ్రు. ఓకే, ఎవరైనా బూస్ట్ ఆఫ్ వర్డ్స్ గ్యారంటీ వస్తూ ఉంటాయి. మీరు అసెంబ్లీలో అడుగు పెట్టారు ఫస్ట్ టైం కానీ, దట్ టు 26 years of age ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంట్ కావచ్చు, లేకపోతే బూస్టింగ్ వర్డ్ కావచ్చు. చాలా మంది చాలా అన్నారండి, బెస్ట్ అని అందులో నేను పిక్ చేయలేను, బట్ గుర్తుండిపోతుంది కదా ఒకటి. సో అలా ఏమైనా ఉందా? మంచిగా మీరు అన్నారు కదా ఇందాక మాటలు తూటాలని, అదే అంటున్నారు అందరూ. ఓకే, రైట్. ఝాన్సీ రెడ్డి గారు, ఓ పక్క పాలిటిక్స్, ఓ పక్క ఇల్లు, ఈ రెండింటిని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం. సో ఇంట్లో ఎలా హ్యాండిల్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరు? ఎందుకంటే పాలిటిక్స్ అనే ఇంట్లోకి వస్తే ఇంట్లో ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఇంట్లోనే పాలిటిక్స్కి వెళ్తే అది ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో రెండింటిని హ్యాండిల్ చేయడం అనేది డిఫికల్ట్. సో ఇంట్లో ఎవరిది పై చేయి ఈ విషయంలో, మీదా యశస్విని రెడ్డిదా? అట్లాంటి చేయిలు ఉండవండి మాకు, పై చేయి కింద చేయి ఉండదు, అత్తమ్మ చెప్తా. అదేం లేదు, అంటే మేమందరం కూడా ఈక్వల్గా ఆలోచిస్తాము, ఈక్వల్గా డిసిషన్ తీసుకుంటాము. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అంటే ఏం లేదు. అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నేను ఒకటి హ్యాండిల్ చేస్తాను అనుకోండి, నా డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తను ఏదన్నా హ్యాండిల్ చేస్తాను, తన డిస్కషన్ ఎక్కువ ఉంటుంది.
అంతేగాని ఒకటి ఎక్కువ ఒకటి వంటలు తక్కువ. ఎవరు హ్యాండిల్ చేస్తారు? సో అట్లా సో అది ఇంట్రెస్టింగ్. వంటలు ఎవరు హ్యాండిల్ చేస్తారండి? వంటలు తను చేస్తుంది, నేనే చేస్తా. మ్మ్. సో ఇండియా వచ్చిన దగ్గర నుంచి ఆ ఆపర్చునిటీ దొరకలేదు. ఇద్దరం చేయట్లేము ఇండియా వచ్చినప్పటి నుంచి. అమెరికాలో ఉన్నప్పుడు ఇద్దరం చేసేవాళ్ళం. మ్మ్. ఇద్దరం యా, యశస్వి రెడ్డి చేసే ఏ వంటకం అంటే ఝాన్సీ రెడ్డికి అంటారు? తను కొత్తిమీర రైస్ చేస్తుంది, ఆ? కొత్తిమీర రైస్ చేస్తుంది. మ్మ్. పొటాటో ఫ్రై ఇష్టం నాకు తను చేసింది. నేను డెఫినెట్గా మీ ఇంటికి వస్తా, ప్లీజ్. రండి రండి. ఓకే, మరి మీ లేదు, అప్రిషియేట్ చేస్తారు. అంటే నేను ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏదో నూడిల్స్, మంచూరియా, పన్నీర్ 65 ఇట్లాంటివి ఉండేదాన్ని. కానీ స్పెషాలిటీస్ ఇట్లాంటివి ఏదో అట్లా ఎప్పుడో ఒకసారి చేసేదాన్ని. కానీ అమెరికా పోయినాక చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. వేరే వంటలన్నీ చూసేదాన్ని కానీ ఎప్పుడు అంత ఎక్కువ చేయకపోయేదాన్ని. సోషల్ మీడియాలో ఫస్ట్ చూడవేనా? లేదు, ఇంట్లో చూడడము. అయితే చిన్న చిన్న క్వాంటిటీస్ చేసేదాన్ని వెళ్ళే కొత్తలో, ఇంతే. ఎందుకంటే అప్పుడప్పుడే ఎక్కువ క్వాంటిటీస్ రాదు కదా. అయితే ఇంకా మా అత్తమ్మ వాళ్ళ మదర్ అమ్మమ్మ ఉంటారు. ఇప్పుడు అమ్మమ్మకి 75+, కానీ ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటే మా పాపని కూడా అమ్మమ్మనే మంచిగా చూసుకునేటోళ్ళు. అత్తమ్మ చూసుకునేది, అమ్మమ్మ ఆ ఏజ్లో అమ్మమ్మ చూసుకోవడం గొప్ప కదా. సో నా క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు. మీ అత్తమ్మ ఏ వంటకు మీకు బాగా ఇష్టం? మా అత్తమ్మ వంటలా అద్భుతం అనిపిస్తుంది కదా అలా. మా అత్తమ్మ గోంగూర ఫిష్ వండుతారు, అది చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్ పులుసు కూడా బాగా చేస్తారు. నేను కొంచెం స్కిప్ చేయాలేమో. అన్నీ ట్రై మంచిగా చేస్తాను నేను కూడా. అన్ని వంటలు మంచిగా చేస్తుంది. నాకు ఈ రెండు నేను ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇస్తాను తనకి. ఝాన్సీ రెడ్డి గారు, ఎందుకు మీరు అన్నట్టుగా కొత్తలో వంటలు కాబట్టి బలవంతంగా తినాల్సి వచ్చింది అని చెప్పి లేదు, ఇంకొకటి ఏంటంటే ఫ్రాంక్ గా చెప్పేటోళ్ళు, ఏమి ఇట్లా ఏదో లాగ్ కాదు, జస్ట్ ఉత్తగా నెక్స్ట్ టైం ఇట్లా అట్లా అని చెప్పేటోళ్ళు. అట్లనే కదా నేర్చుకుంటాం మళ్ళా. అదే వంటకం ఏ వంటకాలు గుర్తులేవు. తను ఏం చేసేదంటే వచ్చిన కొత్తలో చిన్నగా ఉండేది. అయితే నేను చెప్పేదాన్ని, ఇది ఒక్కటి మీ మామయ్యకి ఒక్కడికే సరిపోదా మూలకి పోదు ఇది అని చెప్పేదాన్ని. మళ్ళీ తను ఇక్కడ అంటే ఆఫ్ కోర్స్ న్యాచురల్ గా ఇండియాలో ఉప్పు ఎక్కువ వాడతారు కదా, మేము తక్కువ వాడతాం. ఉప్పు ఎక్కువ వేసేది. సో అయితే నేను చెప్పేదాన్ని, మన ఇంట్లో చాలా ఉప్పు, ఇందులో సగమే తింటాము. సో ఇంట్లో ఎప్పుడైనా అంటే అఫ్ కోర్స్ అత్తమ్మ ఇంటికి వెళ్తే కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది, బట్ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా జనాల్ని భయపెట్టిన సందర్భం ఉందా వంట చేసి? మీరే. నేను మరి అంత ఘోరంగా ఏం భయపెట్టలేదండి. ఓకే, మీరు ఫస్ట్ ట్రై చేసిన వంట గుర్తుందా? ఏదో చేసి ఉంటా, ఏదో ఫ్రై, ఏదో కూర, గుర్తులేదు. బెండకాయ ఫ్రై. అవునవును, బెండకాయ ఫ్రై. యా,